గిరిజనులు ప్రకృతిలో మమేకమై జీవిస్తూ ఉంటారు. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. వారి ఆచారపు అలవాట్లు సాంప్రదాయాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. గిరిజనుల పండుగలు గిరిజన సాంప్రదాయం ప్రకారం గిరిజన పూజారులు అయితే అత్యంత భక్తి శ్రద్ధలతో అయితే నిర్వహిస్తూ ఉంటారు. ఆధునిక ప్రపంచానికి దూరంగా కొండ కోణల్లో ప్రత్యేక భాషా సంస్కృతి సాంప్రదాయాల నడుమ ఆదివాసీల జీవన విధానం అయితే చాలా వైవిధ్యంగానే సాగుతూ ఉంటుంది. కాయకష్టం చేసుకుని జీవించే గిరిజనులు తమ మనుగడ కోసం గిరిజనులు నిత్యం పోరాటం సాగిస్తూ ఉంటారు. భిన్నమైన సంస్కృతి సాంప్రదాయాలు గిరిజనులు సొంతం. విద్యా గంధం అంటని ఆధునికతకు దూరంగా కొండ కోణల్లో తమ సాంప్రదాయ వ్యవసాయం చేసుకుని జీవిస్తూ గిరిజనులు నేటికి వారి ఆచార వ్యవహారాల్లో కట్టుబొట్టులో మాత్రం ఏమాత్రం మార్పు లేదు. అయితే గిరిజనులు శివరాత్రి అమావాస్యకు ముందు వచ్చే నెలలో ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా రాజులబాబు పండుగను గిరిజనులు ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే నిర్వహిస్తూ ఉంటారు. ఎందుకంటే దాదాపు ఈ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో వ్యవసాయాలన్నీ పూర్తి అయిపోయిన ఈ తరుణంలో అయితే ఇప్పుడు అటవీ ప్రాంత సమీపంలో ఉన్న జీడి మామిడి తోటలు అలాగే అటవీ ప్రాంతంలో ఉన్న అటవీ సంపద ఫల సంపదను తెచ్చుకునేందుకైతే గిరిజనులు నేటి నుండి కూడా అడవుల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి. అయితే ఈ తరుణంలో అటవీ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు తమకు జంతువుల నుంచి క్రూరమృగాల నుంచి కూడా ఎటువంటి హాని జరగకుండా అయితే ముందుగా ఈ పండుగను వారి వారి పొలాల్లో అయితే గిరిజనులు ఎంతో అత్యంత భక్తి శ్రద్ధలు. అయితే రామాయణ కాలంలో సీత వనవాస సమయంలో అయితే అడవిలో ఒక ఆశ్రమం వద్ద సీత అయితే ఆశ్రమం పొందింది. ఆ టైంలో లవకుశులకు జన్మనిచ్చిన సీతాదేవి ఆ అటవీ ప్రాంతంలో తమకు జన్మనిచ్చిన తల్లికి కానీ ఆ ఆశ్రమానికి కానీ ఎటువంటి ప్రాణహాని కలగకుండా ఉండేందుకైతే లవకుశలు ఆనాడు ఆ అటవీ ప్రాంతాన్ని సంరక్షిస్తూ ఉండేవారు అనేది ఒక కథ అయితే పూర్వీకులు నేటికి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శివరాత్రి ముందు నెలలో ప్రత్యేకంగా అంటే అటవీ ప్రాంతం ఫల ఉత్పత్తుల కోసం ఫల సంపద కోసం అడవిలోకి వెళ్ళే గిరిజనులకు ఎటువంటి హాని కలగకుండా లవకుశలు కాపాడాలనే ఒక ధ్యేయంతో అయితే మాత్రం ఇక్కడి గిరిజనులు ప్రతి ఏటా కూడా ఈ సమయంలో ఈ ప్రత్యేక పూజలను అయితే లవకుశలు నిర్వహిస్తారు. వారంతా కూడా వేకువజామునే లెగిసి ఉదయాన్నే తమ పంట పొలాలలో ఒక వేప చెట్టు కానీ మామిడి చెట్టు కానీ ఉన్న ప్రాంతానికి అయితే వెళ్ళి అక్కడ ఆ ప్రాంతంలో ఒక మూలన శుభ్రంగా పసుపు కుంకుమలతో దాన్ని శుభ్రం చేసి అక్కడ లవకుశలు ఉపయోగించే బాణాలతో అలంకరించి స్వామివారికి అయితే ప్రసాదాలను అలాగే పాండవుల తీర్థం అంటే కళ్ళు అనేది ఈ గిరిజన సాంప్రదాయం ప్రకారం గిరిజనులు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఈ సమయంలో తాటికలు వస్తున్నాయి. ఆ తాటికలను కూడా లవకుశలకు నైవేద్యంగా పెట్టే పరిస్థితి నెలకొని ఉంది. ముఖ్యంగా ఈ నెలలో ఈ మాసంలోనే ప్రతి మంగళ శుక్ర ఆదివారం నాడు ప్రత్యేకంగా అయితే గిరిజనులు తమ పంట పొలాల వద్ద అయితే ఈ పూజలను నిర్వహిస్తూ ఉంటారు. తొలుత అదే సమయంలో చిన్నపిల్లలకు ఆ గ్రామంలో గల చిన్నపిల్లలకు లవకుశల వేషధారణ వేసి గ్రామ పురవీధుల్లో మొత్తం కుటుంబ సభ్యులతో పాటు గ్రామం అంతా కూడా ఆ గ్రామ పురవీధుల మేళతాళాలు డప్పు వాయిద్యాల మధ్య అయితే లవకుశలను ఊరేగిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటూ ఊరేగిస్తూ ఆ ప్రాంతానికి చేరుకొని అక్కడే ఆ పంట పొలాల వద్దే అన్నప్రసాదాలను తయారు చేసి స్వామివారికి తీర్థంగా అది అన్నప్రసాదాలను నైవేద్యంగా పెట్టిన తర్వాత అయితే తామంతా కూడా మొత్తం కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలో ప్రజలందరూ కూడా అక్కడే ఆ నైవేద్యాన్ని స్వీకరించడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది. ఈ ప్రాంతంలో ఈ పండుగను ఏజెన్సీ ప్రాంతంలోని అన్ని రకాల తెగలకు చెందిన రైతులైతే మాత్రం ఖచ్చితంగా ఈ మాసంలో అయితే ఈ పండుగను నర్సీపట్నం ఇటు రంపచోడవరం ఏజెన్సీలో కానీ అటు అరకు ఏజెన్సీలో కానీ నర్సీపట్నం ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఎక్కువగా అయితే ఈ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో ఏటా కూడా ఒక పండుగలాగా అయితే ఒక ఈ తీర్థం నిర్వహించి కొన్ని చోట్ల అయితే తీర్థాలను కూడా ఏర్పాటు చేసి రమణయ్యపేట వంటి నర్సీపట్నం వంటి గ్రామాల్లో లవకుశల తీర్థంగా ఏర్పాటు చేసి కూడా పండుగనైతే మాత్రం ఒక నెల రోజుల పాటు పండుగని ఎంతో సంతోషంతో భక్తి శ్రద్ధలతో అయితే ఈ లవకుశల పండుగనైతే నిర్వహిస్తూ ఉన్నారు.